ఇంకొక మార్గం లేదు, ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. దాని స్థానంలో ఇంకొక దాన్ని పెట్టి నీవు వెళ్ళలేవు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంచేత నిత్య జీవం ప్రవేశించడం కొరకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఏం జరగాలి అంటే, ఆ పాఠంలో చివరి కార్యక్రమము బాప్తిస్మం అని. అంటే బాప్తిస్మం పొందుటకు ఒక వ్యక్తి ఒక క్రమమైనటువంటి విధానాన్ని అలవరుచుకోవాలి అని మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. అది ఏమిటి అని అంటే, బాప్తిస్మానికి ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి అంటే మారుమనసు ఉండాలి. మారుమనసు రావాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం రావాలి అంటే వినాలి. ఏమి వినాలి అంటే రక్షణ సువార్తను వినాలి అని. ఆ రక్షణ సువార్త ఎన్ని భాగాలు? 2 భాగాలు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. సువార్త ఎన్ని భాగాలుగా ఉంది అంటే 2 భాగాలుగా. ఒకటి దేవుని రాజ్యము, రెండవది యేసుక్రీస్తు యొక్క నామమున అనేటువంటి ఆ సువార్తకి పెట్టబడినటువంటి పేరు. దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతడు చెప్పినటువంటి సువార్తను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి అని మనము అపోస్తుల కార్యములు 8:12 వచనంలో చదువుకున్నాం. కాబట్టి సువార్త అంటే 2 భాగాలుగా విభజించబడింది. దేవుని రాజ్యం అంటే దేవుడు ఏమేమి చేశాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేశాం. దేవుడు ఆయన గూర్చినటువంటి సత్యం, దేవుని గూర్చిన అబద్ధం లోకంలో వినబడుతున్నప్పుడు దేవుడేదో మీకు తెలియాల్సినటువంటి అవసరత ఉంది కదా. రెండవది, దేవుని యొక్క సంకల్పం ఏమైందో మనకు తెలిసి ఉండాలి. అలాగే దేవుని చిత్తం ఏమైందో మనకు తెలిసి ఉండాలి. దేవుని రాజ్యం అంటే ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. ఇది దేవునికి సంబంధించినవి. దేవుని సృష్టిలో, దేవుని సంకల్పంలో మానవుడు చాలా ప్రధానమైన స్థితిని కలిగిన వాడైనందుచేత దేవుడు మానవుణ్ణి ఎలా చేశాడు? దేవుడు మానవుని ఎన్ని భాగాలుగా చేశాడు? 2 భాగాలుగా చేశాడు. ఈ 2 భాగాలలో శరీరము, ఆత్మ అని ఈ 2 భాగాలలో ప్రధానమైనటువంటిది శరీరమున ఆత్మ. కానీ ప్రపంచమంతా కనబడే శరీరమే నిజమనుకొని బ్రతుకుతుంది. కనుక అది అబద్ధం. సగమే తెలుసుకున్నటువంటి స్థితి. సత్యం ఏదనంటే దేవుడు మానవుని చేసినప్పుడే 2 భాగాలుగా చేశాడని. శరీరము ప్లస్ ఆత్మ. ఇక శరీరము కొరకు ఆత్మనా, ఆత్మ కొరకు శరీరమా? కాబట్టి ఆత్మ యొక్క లక్ష్యం సాధించటం కొరకు దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. అర్థమైంది కదా. ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటంటే, దేవుని స్వభావాన్ని, దేవుని పోలికని సాధించటం. దేవుని స్వభావాన్ని, దేవుని పోలికను సాధించటం అనగా పరిశుద్ధత, నిర్దోషత్వం ఆత్మ యొక్క లక్ష్యం. కాబట్టి ఆత్మ యొక్క ఈ లక్ష్యాన్ని సాధించటానికి ఏది అవసరమైంది అంటే శరీరం అవసరమైంది. కాబట్టి పరిశుద్ధత, నిర్దోషత్వం అనే దైవికమైన స్వభావము ఆత్మది. ఆత్మ దాని యొక్క లక్ష్యాన్ని సాధించటం కొరకు శరీరాన్ని వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే మానవ జీవితాలలో శరీరము, దాని ఇచ్ఛ, దాని కోరిక, దాని భోగమును గూర్చి మనుషులు ఆలోచించి శరీరమునకు బానిసలైపోయారు. ఎవరి శరీరానికి వారే బానిసలయ్యారు. అంటే నీవు 2 భాగాలనే విషయం నీవు ఎరగక, నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తును గుర్తించక, నీవు నిత్యము ఉండేదానవనే విషయం నీవు గ్రహించక, శరీరమును కృణస్తులై శరీరము చెప్పిన ప్రతి ఆశను నెరవేర్చుకోవడం కొరకు, శరీర దురాశలన్నింటినీ నెరవేర్చుకోవడం కొరకు మనిషి ఏం చేస్తున్నాడంటే తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుడు ఆత్మలో తన స్వభావాన్ని పెట్టి పుట్టించాడు. ఆ స్వభావాన్ని పోగొట్టుకొని మనిషి ఏమైపోయాడు? శరీరానికి బానిసైపోయి పాపం చేసి నేరస్తుడయ్యాడు. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను. కనుక మనుషులు తమ జీవితాల్లో పోగొట్టుకున్నటువంటిది
అది పోగొట్టుకోవడానికి గల కారణం శరీరం అని మనకు తెలుస్తుంది. కానీ శరీరం యొక్క పరిస్థితి ఎలాగుందా అంటే అది కాదు. వాస్తవానికి శరీరాన్ని ఒక లక్ష్యంతో ఈ లక్ష్యం కొరకు ఇచ్చాడు. శరీరం యొక్క లక్ష్యము సత్క్రియలు చేయడం. క్రియ చేయడానికి శరీరం ఉండాలి. నేను మంచివాన్నో చెడ్డవాన్నో అనేది నా స్వభావం. లోపల నా స్వభావం దేన్ని బట్టి రుజువు చేయబడుతుంది? క్రియలను బట్టి. ఇప్పుడు నేను క్రియ చేయాలనంటే నాకేముండాలి? ఒకవేళ కాళ్ళు చేతులు ముక్కు కాళ్ళు చేతులు ఏవి పనిచేయలేదనుకోండి, ఇప్పుడు ఏవి పనిచేయనప్పుడు ఆయన మంచోడండి అని అంటే దేన్ని బట్టి రుజువు చేయగలరు మీరు? లోపల ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడో, ఎంత చెడ్డ మనసో. కాళ్ళు లేకడా అలా ఉన్నాడు కానీ, కళ్ళు లేకడా ఉన్నాడు కానీ, చేతులు లేక అలా ఉన్నాడు కానీ, అమ్మో అవే గనక చక్కగా ఉంటే వాడిని ఎవడు పట్టలేడు అని అన్నారంటే అర్థం ఏంటనమాట? అంటే క్రియ చేయడానికి శరీరం లేదు కాబట్టి ఏం చేయలేకపోయారని. కాబట్టి లోపలున్న స్వభావమును క్రియల ద్వారా రుజువు చేయడానికి నాకు శరీరము అవసరం. అలాగే నీకైనా ఎవరికైనా. కనుక శరీరము సత్క్రియలు సంపూర్ణం చేయాలి. ఆ క్రియలు ఆత్మ స్వభావముకు సంబంధించినవై చేయాలి. అందుకని ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించడం కొరకు శరీరము ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి శరీరము కావాలి. పాపం చేయడానికి కాదు దేవుడు శరీరాన్ని ఇచ్చింది. పాపం చేసి ఈ దేహంలో జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి ఈ 60-70 సంవత్సరాల జీవితంలో నీ శరీరానికి బానిసైపోయి నువ్వు అలా శరీర సంబంధిగా బ్రతికినందు చేత ఆత్మమైన నీవు తీర్పు తీర్చబడి నరకానికి యుగయుగాలు వెళ్ళిపోతావు. విచిత్రమైన విషయం చూడండి, 60 సంవత్సరాల నీ శరీర భోగాన్ని అనుభవించినందుకు ఆత్మ యుగయుగాలు శిక్షలోకి వెళ్తుంది. అర్థమవుతుందా మీకు? కనుకనే ఆత్మ యుగయుగాలు జీవించడానికి కూడా ఈ 60 సంవత్సరాలే ఈ శరీరాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోవాలి, మీ కంట్రోల్లో ఉంచుకోవాలి. శరీరం చెప్పినట్టు మీరు నడవకూడదు, ఆత్మ చెప్పినట్టు శరీరం పనిచేయాలా. అర్థమైందా? ఆత్మ యొక్క కోరికలు ఉన్నాయి. ఆత్మ నీతి కొరకైన ఆకలి కలిగి ఉంటుంది. ఆత్మ న్యాయం కొరకైన ఆకలి కలిగి ఉంటుంది. ఆత్మ దేవుని వాక్యమును గూర్చిన ఆకలి కలిగి ఉంటుంది. ఆత్మ దైవ సహవాసాన్ని కలిగిన ఆకలిని కలిగి ఉంటుంది. ఆత్మ పరలోకం చేరాలనే ఆశ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆత్మ పూర్తిగా దైవికమైంది, ఆత్మ సంబంధమైంది, పరలోకానికి సంబంధించింది. దాని ఆకలి దప్పులన్నీ కూడా దైవికంగానే ఉంటాయి. అయితే మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా నీ శరీరానికి ఏం తినాలి, ఏం తాగాలి, దానికి ఏం ధరింపు చేయాలి, దాన్ని ఎలా సుఖపెట్టాలి, దీనికి ఎలా ఇల్లు కట్టాలి, సో వీటి కోసం మనం ఆలోచన చేస్తున్నాం. అందువల్లనే ఈ 60 సంవత్సరాల శరీర సుఖం కొరకు నువ్వు బానిసగా బ్రతుకుతున్నందు చేత ఆత్మైన నీవు యుగయుగాలు శిక్షలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అర్థమవుతుందని నేను చెప్తుంది. కనుకనే ఆత్మగా నీవు నిర్దోషిగా ఈ 60-70 సంవత్సరాల జీవితంలో దేవుని ఎదుట రుజువు చేసుకోవాలి. నేను మారిపోయాను, నా స్వభావం మంచిది, దైవిక స్వభావంలోకి మారిపోయాను అని నీ క్రియల ద్వారా, నీ శరీరము ద్వారా రుజువు చేసుకోగలిగితే ఈ 60 సంవత్సరాలు ఈ శరీరముతో నువ్వు చేసిన పని కొరకు నీ ఆత్మకు యుగయుగాలు దేవునితో జీవించగలిగే మహాభాగ్యం దొరుకుతుంది. అది మానవుని కూర్చున్న సత్యం. అర్థమైందా? రైట్. మానవు కూర్చున్న తర్వాత ఇలాగ బ్రతకవలసినటువంటి వాడు మనిషి అలాగే ఉన్నాడా? అలా లేడు. ఏమయ్యాడు మరి? పతనం అయ్యాడు అనేది చూసాం. మానవుడు ఏమైపోయాడు? పతనమైపోయాడు. పతనమైన వాడిని దేవుడు వదిలిపెట్టాడా? కనికరపూర్ణుడై ఏం చేశాడంటే వానిని విడిచిపెట్టడం వల్లక తిరిగి వాడిని కాపాడడం కొరకు, వాడిని రక్షించడం కొరకు ఒక అద్భుతమైన విమోచన పథకాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విమోచన పథకంలో పాపం అంటే ఏంటో, పాప ఫలితం ఏంటో, దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉందో మీకు తెలియజేయబడింది. కానీ దాని నుంచి నిన్ను విమోచించడం కొరకు దేవుడే తన చిత్తానుసారముగా మానవుని అతిక్రమాలను తుడిచివేయడం కొరకు తన కుమారుడు క్రీస్తును శరీరమునిచ్చి పంపించి మన పాపమునకు ఆయన శరీరంపై శిక్ష విధించి మనల్ని విమోచించి తిరిగి నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి మార్గాన్ని సుగమం చేశాడు. అర్థమైందా? అది దేవుడు మానవుని పతనమైన లేక పాడైపోయిన మనిషిని కాపాడడం కొరకు దేవుడు రచించిన విమోచన పథకం. దాని కొరకు మానవుడు చేయవలసింది తన పతనావస్థను గుర్తించి తాను ప్రమాద స్థితిని గ్రహించి విమోచించబడటానికి, రక్షించబడటానికి ఆసక్తి కలిగిన వాడై రావాలి అనేది విమోచన పథకంలో తెలియజేయబడిన సమాచారం.
ఆ తర్వాత మరి మీరేమి విన్నారు? ఆ తర్వాత విమోచన పథకం తర్వాత దేవుని చిత్తం ఏమైంది? ఇంత చేసినటువంటి దేవుడు తన చిత్తాన్ని ఎలా తెలియజేసాడు? దేవుని చిత్తం ఏమైంది? ఏంటి చెప్పండి? దేవుని చిత్తము మనము కొత్తగా జన్మించి దేవుని పోలికలోనికి ఎదగడం దేవుని చిత్తం. ఇలాగ ఎదుగుతున్న మనము అనేకులను కూడా కొత్త జన్మలోనికి తీసుకొని వచ్చి, అంటే ఆత్మ సంబంధమైన జన్మను ఎత్తేటట్టు చేసి దేవుని పోలికలోనికి మార్చటమే దేవుని చిత్తమై ఉంది. కాబట్టి నువ్వు దేవుని పోలికలోనికి ఎదగటం అంటే నీవు దేవుని పోలికలోనికి ఎదిగి అనేకులను క్రీస్తులోనికి నడిపించి దేవుని పోలికలోనికి మార్చాలి. ఇది దేవుని చిత్తం. నీ వ్యక్తిగతానికి అన్వయించుకోవాలి, అలాగే ఇతరుల కొరకు కూడా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చు బాధ్యత గలవారై ఉన్నారు. దేవుని చిత్తం తర్వాత ఏం విన్నారు? ఏనాయనా? దేవుని చిత్తం తర్వాత నెక్స్ట్ పాఠం ఏం విన్నారు? ధర్మశాస్త్రము, దాని నుండి విడుదల. ధర్మశాస్త్రము దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు? వాడు పాడైపోయాడు కాబట్టి వారిని సంస్కరించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు వారిని సంస్కరించాలని ఒక జనాంగానికే ఇచ్చాడు అంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానం వల్ల భూలోక వంశస్థులందరినీ ఆయన ఆశీర్వదించడానికి ఉద్దేశించున్నాడు. కనుక అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానమైన క్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడం కొరకు దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఆయన సంతానముగా పిలువబడిన క్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చి యావత్తు మానవ జాతిని అంతటిని దేవుని దగ్గర తీసుకొని రావడం కొరకు క్రొత్త నిబంధనని ఏర్పాటు చేశాడు. ఆ క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు, ఆత్మ సంబంధమైన బాధ్యతల్ని దేవుడు క్రొత్త నిబంధనలో తన ప్రజల కొరకు ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన క్రీస్తు రక్తముతో ఏర్పాటు చేయబడింది. అట్టి క్రొత్త నిబంధనలో చాలా కార్యక్రమాలు మన కొరకు ఏర్పాటు చేయబడ్డాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం విన్నారు? దేవుని రాజ్యం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఆరంభమైందో విన్నారు. దేవుని రాజ్యం పరలోకంలో ఉంది. దాని భూమి మీదకి ఆదాము హవ్వల ద్వారా దేవుని రాజ్యంలో ఉన్నవారే, దేవుని ఏలుబడి కింద ఉన్నవారే తర్వాత అపవాది మాటలు విని బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా దేవుని మాటలు విని విధేయులైన వారందరిపై దేవుని ఏలుబడి కొనసాగింది. అయితే ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకుని వారి మీద తానే రాజుగా ఉన్నానని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకి ఇచ్చిన రాజ్యాంగంలో మీ కొరకు భౌతికమైన రాజు కావాలంటే ఆ రాజు కోసం కూడా కొన్ని నియమ నిబంధనలు రాసిచ్చాడు. ఆ రాజును ఏర్పాటు చేసుకొని ఎవరైనా సరే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయదలంచితే ఖచ్చితంగా ధర్మశాస్త్రం అనుసరించే, వారి రాజ్యాంగాన్ని అనుసరించే ఏలుబడి చేయాలా. ఈ క్రమంలో రాజులను దేవుడు ఆ విధంగా నడిపించాలని చెబితే దేవుని రాజ్య సింహాసనం మీద కూర్చొని అనేక మంది భ్రష్టులు అయిపోయారు. అయితే మానవుని ఏలుబడికి ఫుల్ స్టాప్ పెట్టి దేవుని ఏలుబడిని మరలా ఏ విధంగా భూమికి తీసుకొచ్చాడు అనే దానిని మనం 2 భాగాలుగా ఆలోచించాం. అర్థమైందా? అంటే దాదాపుగా ఆ పాఠాన్నే మీరు 3 గంటలు విన్నారు. అర్థమైందా? 3 గంటలు. మొదటి మధ్యాహ్నం వేళ, నిన్న మధ్యాహ్నం వేళ 1:30 విన్నారు. రాత్రి కూడా ఆ భాగాన్ని మరలా 1:30 విన్నారు. అది చాలా అద్భుతమైన పాఠం. ప్రవచనాలలో దేవుడు ఎప్పుడు తన రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడో స్థాపించాడు. ఆ రాజ్యం ఏమని చూసాము? ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘానికి ఇప్పుడు రాజు ఎవరు? దేవుడు రాజును నియమించాడు ఆ సంఘానికి. అందుకని యేసుక్రీస్తుని వారికి రాజుగా, ప్రభువుగా నియమించినట్టుగా మనం చదువుతాం. కనుక ఇప్పుడు రాజు, సంఘానికి శిరస్సు రాజు, యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓకేనా? ఈ విధంగా మరి దేవుని రాజ్యమును గూర్చి మనం విన్నాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నవాడు ఏం చేయవలసి ఉంది? కొత్తగా జన్మించేవాడు, కొత్త జన్మని ఎత్తినవాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అలా కొత్త జన్మని ఎత్తినటువంటి వాడు ఏం చేయాలి? దైవికమైన దేవుని రాజ్య స్వభావాన్ని అలవర్చుకోవాలి. దేవుని రాజ్య స్వభావం ఏమైంది? దేవుని రాజ్య స్వభావం చెప్పాను. దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం. ఈ స్వభావం అనుసరించిన వారై దేవుని రాజ్యంలో కొనసాగాలి. దేవుని రాజ్యము తినడం, తాగడం, తిరగటం,
ఫ్రీ పథకాలు ఏమున్నాయో గవర్నమెంట్ వాళ్ళ వల్ల అనుభవించడం అనేది కాదు రాజ్యం ఏలుబడి అంటే. దేవుని రాజ్యం పూర్తిగా ఆత్మ సంబంధమైంది. దైవికమైన స్వభావములో అభివృద్ధి చెందింపజేసేది దేవుని యొక్క రాజ్యం. ఓకే, అర్థమైంది కదా. అలాంటి రాజ్యం ప్రభు అయిన క్రీస్తు సంఘము. ఆ సంఘములో అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు. సంఘమును భూమి మీద ఏర్పాటు చేసింది ఎందుకంటే నేను దేవుని పోలికల్లో మార్చడానికి. అర్థమవుతుందా? సంఘము వాదనలు వేసుకోవడానికో, లేకపోతే ఆస్తిపాస్తులు లెక్కలు చూసుకోవడానికో, గొడవలు చూసుకోవడానికో ఏర్పాటు చేయబడింది కాదు. సంఘము ఒక వ్యక్తిని దేవుని రూపంలోనికి మార్చడానికి ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ లాంటిది. నిన్ను దేవుని పోలికలోనికి మార్చి దేవునికి అప్పగించడానికి ఏర్పాటు చేయబడింది. అందుకని ఆ సంఘానికి రాజు, శిరస్సు ఎవరు? ఆయనే ఆ సంఘాన్ని తన రూపం మారుస్తూ ఉంటాడు. ఎలాగా? బోధ ద్వారా. సంఘములన్నిటిని, ఆసియాలో 7 సంఘాలను చూశాడు ఆయన. యేసుప్రభు వారు చూసేసి దాంట్లో ఉన్న లోపాలన్నిటిని తీసి పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి తెలియజేశాడు. లోపాలు దిద్దుకో, లేకపోతే నేను నీ స్థానం నుంచి తీసేస్తానని చెప్పాడు యేసుప్రభు వారు. కనుకనే సంఘములన్నీ కూడా లోపాలు దిద్దుకొని నిర్దోషమైనవిగా క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి. అలాగే యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఈ రాజ్యం అనే సంఘాన్ని పరమ తండ్రి అయిన దేవునికి అప్పగిస్తారు. అది రాజ్యమునకు సంబంధించిన సమాచారం. ఇంకొక పాఠం ఏమి విన్నారు దాని తర్వాత? పరిశుద్ధాత్మను గూర్చిన సత్యం. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుతారు? వాస్తవానికి ఆయన చాలా కాలం నుంచి, సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నాడు. సృష్టి నిర్మాణంలో ఉన్నాడు, మానవ నిర్మాణంలో ఉన్నాడు. దేవుని యొక్క మోషే యుగంలో దేవుని నివాస స్థలమైన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటప్పుడు దేవునికి ఇష్టలైన మనుషుల్ని ప్రేరేపించి దేవుని మందిరాన్ని కట్టేటట్టు చేశాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఉండి న్యాయాధిపతుల ద్వారా యుద్ధాలు చేయించి విజయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాజులతో పాటు ఉండి రాజ్యాన్ని పరిపాలన చేసేటట్టుగా, రాజులతో యుద్ధం చేసేటట్టుగా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మను కలిగిన వారే రాజులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. రాజుల కాలం తర్వాత రాజుల కాలం గతించింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మళ్ళా యేసు ప్రభు వారి జన్మ విషయంలో ఉన్నాడు, యోహాను గారి జన్మలో ఉన్నాడు. అర్థమైందా? వారి జన్మ పరిశుద్ధాత్మ ద్వారానే జరిగాయి. ఓకేనా? ఇలా జరిగిన తర్వాత యేసు ప్రభు వారు పుట్టి పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యేసు ప్రభు వారితో కలిసి సూచక్రియలు మహత్కార్యాలు పరిశుద్ధాత్ముడు చేశాడు. యేసు ప్రభు వారి శిష్యులతో కూడా ఉండి పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. శిష్యులతోనే కాదు, ఆదిమ సంఘంతో కూడా ఉండి పనిచేశాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు 2 విధాలుగా పనిచేశాడు. దిగి వచ్చే ఆత్మగా భాషలు మాట్లాడటం, స్వస్థత వరాలు ఇవ్వడం, ఆత్మల వివేచన వరములు ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ జరిగించాడు. అలాగ ఎందుకు జరిగించాడంటే అపోస్తలులు చెప్పే సువార్త అంతా ప్రజలు నమ్మడం కొరకు సూచక్రియల మహత్కార్యాలని పరిశుద్ధాత్మ ద్వారా జరిగించాడు. ఆ అపోస్తలుల కాలం గతించిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడే అపోస్తలులను ప్రేరేపించి లేఖనాలని సంఘం అభివృద్ధి చెందటానికి ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో అన్ని సంగతులను పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించి వ్రాయించినటువంటి సంగతులు ఉన్నాయి. వాక్యము పరిపూర్ణంగా వచ్చింది. ప్రజలందరూ నమ్మదగిన విధానంలో వాక్యము పత్రికల రూపంలో వ్రాయబడింది. అందుచేత ఇప్పుడు సంఘానికి కృపావరముల అవసరత లేకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏమేమి అనుగ్రహించబడ్డాయంటే 7 ప్రత్యేకమైన కార్యక్రమాలు అనుగ్రహించబడ్డాయి. ఏవేవి? 7 ప్రత్యేకమైన కార్యక్రమాలు. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇవన్నీ మీ మనసులో ఉంచుకోవాలా. ఇన్ని విషయాలు మళ్ళీ మీకు రివ్యూ చేస్తున్నాను, మీరేం మర్చిపోవటానికి వీల్లేదని. ప్రారంభం నుంచి ఏం విన్నారో అదంతా మీకు గుర్తు చేస్తున్నాను, మర్చిపోకండి. ఓకేనైనా? 12వ అధ్యాయము. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవి చెప్పడానికి కూడా సమయం చాలా తక్కువగా ఉంది. రైట్? 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక. పరిశుద్ధాత్ముడు ప్రస్తుతం వాక్యం స్థిరపరచబడి కృపావరములు తీసివేసిన తర్వాత మనలో నివసించే ఆత్మగా చేసేటువంటి పనులు ఏమిటంటే ఇప్పుడు ఇలా తెలియజేస్తున్నాడు. చూడండి, 7వ వచనం, అంటే 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. అప్పుడు కూడా కృపావరములే, కానీ అక్కడ స్వస్థపరచు వరము, ఆ భాషలో మాట్లాడే వరము, భాషలు అర్థం చెప్పే వరము, ఇలాగా రకరకాల వరములు ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ ఆ కృపావరములే ఇప్పుడు 2వ విధానంలో పని జరుగుతున్నాయి సంఘ క్షేమాభివృద్ధి కొరకు.
అప్పుడు వాక్యమును ప్రజలు నమ్మడం కొరకు పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యము వేరే. ఇప్పుడు సంఘము స్థాపించబడి వాక్యం పరిపూర్ణం చేయబడుతున్న తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన కృపావరాలు వేరు. ఏమున్నాయి? ప్రవచన వరం అయితే, అంటే పరిశుద్ధాత్మ మీకు ప్రవచించే వరం, ప్రకటించే వరం ఇచ్చుంటే ప్రకటించాలి, విశ్వాస పరిమాణం చొప్పున ప్రకటించాలి. పరిచర్య అయితే పరిచర్యలో నువ్వు ఏ పని చేయగలవో సంఘంలో, నువ్వు ఏ పని చేయకుండా సంఘంలో ఉండడానికి వీల్లేదు. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. పని చేయని వాడు సంఘ సభ్యుడు కాడు, ముమ్మాటికి కాడు. ఎందుకంటే అటువాడు పరిశుద్ధాత్మ లేనివాడై, పరిశుద్ధాత్మ యొక్క వరము లేనివాడై ఉంటాడు. ఓకేనా? రైట్. పరిచర్య అయితే పరిచర్యలో పరిచర్య చేసేవాడు కూడా పరీక్షించబడతాడు. నేను అన్ని వివరాలు చెప్పట్లేదు మీకు. తర్వాత బోధించువాడైతే, ఇది బోధకుని పని, బోధించువాడైతే బోధిస్తాడు. తర్వాత హెచ్చరించువాడైతే హెచ్చరించాలి. సంఘంలో ఈ పనులను కలిగి ఉంటారు అందరూ. హెచ్చరిక చేయవాడు, లోపాలు కలిగిన వారిని సరిచేసేటువంటి బాధ్యత కలిగిన వాళ్ళై ఉంటారు. తర్వాత పంచిపెట్టువాడు, సంఘంలో పంచిపెట్టే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి భోజనం పెడతారు, పంచిపెట్టే వాళ్ళు ఉంటారా ఉండరా? ఆ పంచిపెట్టేటప్పుడు మా ఫ్యామిలీ ఆనందాన్ని వెతుక్కొని వడ్డించకూడదు. ఎవరు వచ్చినా మనకు లేకపోయినా శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు, ఎవరైనా రాకపోతే రాని వారిని గూర్చి విచారణ చేసి వారిని ఎందుకు రాలేదో, వారు ఒకవేళ భౌతికమైన శరీర సంబంధమైన కారణాలు ఏవి చెప్పినా వాక్యాన్ని చెప్పి, నువ్వు దేవునికి సంఘానికి వేరుగా ఉంటే నువ్వు నశించిపోతావని చెప్పి సరి చేయాలి. తర్వాత కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. ఈ పని అంతా చేయాలి అని అంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కపటం లేనిదై ఉండాలి. ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు నివసించే ఆత్మగా, సంఘములో ఉన్న వ్యక్తుల హృదయాలలో నివసించేవాడుగా, వారి వారి విశ్వాస పరిమాణం, మీ విశ్వాస స్థాయిని బట్టి ఈ బాధ్యతలు అప్పగిస్తాడు. ఏవేవి ఉన్నాయి ఇవి చెప్పాలి మీరు. మీకు అది రాసి ఇవ్వలేదు, నేను చాటి ఇవ్వలేదు నైనా మీకు అది. సంఘ పరిచర్య, ఓకే, దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టేస్తాం. ఓకేనైనా? దయచేసి గుర్తుంచుకోండి. ఏమేముంది వినునైనా? ప్రచురించుట, దాన్ని ప్రవచించుట అంటే ప్రకటించుట, పరిచర్య చేయుట, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పై విచారణ చేయుట, కరుణించుట. అర్థమైందా? ఎన్ని పనులు ఉన్నాయి? వింటున్నారా? మీరు ఎక్కడైనా మనసు పెట్టేసి తిరుగుతున్నారా? వినడానికి ఏమన్నా వచ్చారు? ఎన్ని పనులు ఉన్నాయి? మళ్ళా మీరు ఇవి చెప్పిందాక ముందుకెళ్ళలేను నేను. నైనా ఎన్ని పనులు ఉన్నాయి లెక్క పెట్టండి. ప్రకటించుట, నంబర్ 1 ప్రకటించుట, నంబర్ 2 పరిచర్య చేయుట, నంబర్ 3 బోధించుట, నంబర్ 4 హెచ్చరించుట, నంబర్ 5 పంచిపెట్టుట, నంబర్ 6 పై విచారణ చేయుట, నంబర్ 7 ఇది పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో ఈ పని జరిగిస్తుంటాడు. ఇప్పుడు బోధించేవాడు ఉన్నాడు సంఘంలో, కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ బాధ్యతలను కలిగి పనిచేయడమే పరిశుద్ధాత్మ ద్వారా పనిచేయటం, నడిపించబడటం. అర్థమైందా? పరిశుద్ధాత్మను పొందితే ఇవన్నీ చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఎలా పొందుతారు? ఎప్పుడు పొందుతారండి? బాప్తిస్మములో పరిశుద్ధాత్మని పొందుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను గూర్చి ఏమీ తెలియకుండానే బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి ఉంటాడా? అర్థమైందా లేదా మీకు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును, అసలు పరిశుద్ధాత్మను వరములుగాను, పరిశుద్ధాత్మ వరములు వేరు, వరములు అయితేనేమో అపోస్తులకు మాత్రమే సొంతం. వరము అయితే అందరి హృదయాలలో నివసించేటువంటి పరిశుద్ధాత్మ. కాబట్టి బాప్తిసం పొందేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందాలి అనేటువంటి ఆలోచనతో బాప్తిస్మము పొందాలి. పరిశుద్ధాత్మను గురించి తెలియకుండా బాప్తిసం పొందితే, ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ పొందుతారా? పొందగలరా? పొందలేరా? చెప్పండి. నువ్వు పరిశుద్ధాత్మ పొందకపోతే దేవుని కుమారుడివే కాదు. నువ్వు దేవుని కుమారుడు కాకపోతే మరి సంఘంలో క్రైస్తవుడి అంతా ఒకటిదే, టైంపాస్. క్రైస్తవులు అయింది దేవుని కుమారులు అవ్వడం కొరకు. దేవుని కుమారుడు అయితే నిత్య శ్వాసానికి
వారసుడు అవుతావు. వారసుడు అయితే పరలోకం వెళ్తావు తండ్రి దగ్గరికి. కాబట్టి చాలా క్లియర్గా ఉంది బైబిల్. నేర్చుకునే విషయంలో, తెలుసుకునే విషయంలో, ప్రకటించే విషయంలో సమాజంలో లోపాలు ఉన్నాయి. గ్రంథం చాలా క్లియర్గా ఉంది. ఓకే, కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొంది ఉంటే మీలో నూతన స్వభావం వస్తుంది. పరిశుద్ధాత్మను మీలో ఉంటే ఆత్మఫలములు ఎన్ని? ఆత్మఫలం ఎన్ని? 9 చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఇవన్నీ ఉన్నాయంటానికి రుజువు. పరిశుద్ధాత్మలో ఉన్నాడంటానికి రుజువు ఏవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఇవి లేనోడు ఆత్మను ఉన్నాడు కాడు. ఇవి లేనివాడు పరిశుద్ధాత్మను పొందినవాడు కాడు. పరిశుద్ధాత్మ మీరు సర్వసత్యంలో నడిపిస్తుంది. వాక్యమును అంగీకరించేటట్టు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. వాక్యమును ఒప్పుకునేటట్టు చేస్తాడు. నీ పాపమును ఒప్పుకునేటట్టు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేంజ్ చేస్తారని చెప్పాడు యేసుప్రభు వారు. ఆయన వచ్చి లోకమును, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నీ పాపములు నీ ఖచ్చితంగా ఆయన గుర్తు చేస్తాడు. ఖచ్చితంగా దేవుని తీర్పుని గుర్తు చేస్తాడు. నువ్వు మారకపోతే దేవుని తీర్పును తప్పించుకోలేవు అని నీతో చాలా సూటిగా తెలియజేస్తాడు. నీ లోపాలు దిద్దుతాడు ఆయన. నీలోనికి వచ్చి నీ కార్యక్రమాలు జరిగిస్తాడు. ఎవరు? ఆయన స్వభావం, దైవికమైన స్వభావాన్ని అలవరుస్తాడు. నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. దేవుని యొద్దకు నడిపిస్తాడు. ఇది ఆయన చేసేటువంటి పని. గొడవలు పుట్టించుకోడు. సహోదరుల మీద అసూయ పెట్టుకోడు. సోదరి మనుల మీద అసూయ పెట్టుకోరు. ఇక్కడ ప్రేమ తప్ప వేరే పని ఉండదు. వేరే పని ఉండదు. ఇది పరిశుద్ధాత్మలో ఉండి చేసే పనులు. భౌతికంగా మీ శరీరములు అప్పుడప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఒకవేళ మిమ్మల్ని దైవికమైన మార్గం నుంచి తొలగిస్తున్నప్పటికీ, పరిశుద్ధాత్మ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు మిమ్మల్ని సూటిగా ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత మీ శరీరమును బట్టి కొంత జరిగిన పొరపాట్లని మరలా దిద్దుబాటు చేసుకొని సిద్ధపడతారు. ఇది పరిశుద్ధాత్మ వలన మీరు నేర్చుకున్నటువంటి విషయాలు. ఓకేనా? ఆయన మీలో ఉండాలి. ఇప్పుడు మీతో ఉండి సర్వసత్యంలో నడిపించాలి. భాషలు మాట్లాడించడం కాదు ఆయన పని. అప్పుడు భాషలే మాట్లాడించాడు అనుకున్నారు. భాషలు మాట్లాడడమే పరిశుద్ధాత్మ పని అనుకున్నారు. కాదు కాదు, పరిశుద్ధాత్ముడు చాలా పనులు చేశాడు. సృష్టి నిర్మించాడు, మానవుని నిర్మించాడు, దేవుని మందిర కార్యక్రమాలు చేశాడు, ప్రత్యక్ష గుడారం పని, యుద్ధాలు చేయించాడు, న్యాయాధిపతులతో ఉండి పరిపాలన చేయించాడు, యుద్ధాలు చేయించాడు, రాజులతో కలిసి పరిపాలన చేశాడు. ఆ తర్వాత చాలా భాషలు కూడా మాట్లాడించాడు. ఆ తర్వాత మిమ్మల్ని మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. భాషలు మాట్లాడించడం మాత్రమే పని అయినట్టు పెంతెకోస్తు సహోదరులు భాషలు మాత్రమే సొంతమయ్యారు. భాషలు ఒకటే కాదయ్యా, ఆయన చాలా పనులు చేశాడు. యుద్ధాలు కూడా చేశారు. యుద్ధం చేయకూడదా? యుద్ధాలు కూడా చేయించాడు పరిశుద్ధాత్ముడు. మరి యుద్ధం చేస్తావా? చేయవా? ఇది యుద్ధాల కాలం కాదు. భాషలు మాట్లాడింది అపోస్తులు బ్రతికున్నంత కాలం. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుని మర్మములన్నిటినీ కూడా వారికి తెలియజేసి వ్రాయించాడు. దానిని ప్రకటిస్తే ప్రతి మనుషుడు ఒప్పించబడతాడు. అందులో ఏమాత్రం అనుమానము లేదు. ఎందుకంటే రాయించింది ఆయనే. ఇప్పుడు మనిషిని ఒప్పించేది ఎవరైనా పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ విధంగా నిన్ను ఒక పరిపూర్ణ చేసే కార్యక్రమాల్లో పరిశుద్ధాత్ముడి మగ్నుడై ఉంటాడు. ఆత్మను గూర్చిన జ్ఞానం లేకుండా మేము బాప్తిస్మం పొందాము అని అంటే నీ బాప్తిస్మం జీరో. ఉపయోగం లేని బాప్తిస్మం. అంటే నీళ్ళలో మునిగి రావడం తెలుసు నీకు, అంతేగాని వాస్తవానికి బాప్తిస్మానికి అర్థమే తెలియదు. విషయం అర్థమైందా? రైట్ అండి. ఇప్పుడు మనము ఈరోజు పాఠంలోకి వెళ్తాం.